గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏపీ ఐఐసి బిల్డింగ్ దగ్గర దళిత పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో తీసుకున్న రుణాలకు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సబ్సిడీ రుణాలు పరిశీలించి అమలు చేస్తామని చెప్పినప్పటికీ అమలు చేయటం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ బిల్డింగ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చాలా ఉద్రేకభరితంగా ఉన్నారు. వారికి ఏమైనా జరిగినా రామలింగరాజు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మా అసోసియేషన్ తరఫున ఆయనకి ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు టెంట్ వేయకపోవడానికి, మమ్మల్ని కనీసం కూర్చోవడానికి అవకాశం, ఇది కూడా ఒక అట్రాసిటీ. సో 1989 అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏపీఐసీ అధికారుల మీద ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని ఇది వివక్ష చూపడమే. దీని మీద మేము కేసులు నమోదు చేయబోతున్నాం. ఈ స్కీమ్ పెట్టింది కాబట్టి మాకు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. మీద ఇందులో అడుగు పెట్టాం. ఈ రోజు 4 సంవత్సరాలు అయింది. ఇది 5వ సంవత్సరం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు దాకా సబ్సిడీలు మీ దగ్గర పెట్టుకుంటే మేము ఏమే కావాలండి? సబ్సిడీలు పట్టకపోతే మేము ఏం చేయం? ఏం చేసేది ఏమీ లేదండి. ఆత్మహత్య సరంజ మాకు ఇంకేది లేదండి. ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదండి. బిడ్డలు మాకు చూడలేకపోతున్నాం, బిడ్డలకు అన్నం పెట్టలేకపోతున్నాము, వాళ్ళు చదివించుకోలేకపోతున్నాము. అప్పులలో కూడా మా ఇంటికి తాళాలేసారండి. ఇది వాస్తవం అండి. తాళాలేసారు, ఇంటికి వచ్చి పడిపోతున్నారు, ఇంటికాడ ఉండలేకపోతున్నాం. అలాగే ఇక్కడ నీళ్లు కూడా మాకు లేకుండా చేశారు. మా బతుకులు ఏమైపు రోడ్డు మీద ఈడ్చారండి. ఈ రోజు రోడ్డు మీద ఈడ్చారు. మీ పెట్టమనే ఉండే స్కీము మీ పెట్టలేదు కదా, మీరే కదా పెట్టారు ఆ స్కీము. ఈ రోజు మా క్యాస్టర్లు అందరూ రోడ్డు మీద పెట్టారు. మా క్యాస్టర్ అంటే చులకనండి మీకు? మాకు ఇలువ లేదా? ఈ రోజు గేట్ కూడా మూసేసి లోపలికి వెళ్ళలేదండి. మా డబ్బే కదండి అది. మేము ముష్టిగానే అడుగుతున్నావా? మేము భిక్ష అడుగుతున్నావా? మా డబ్బు మాకు ఇవ్వండి. మా ఎవరు డబ్బండి ఇది? ఎవడు బావుగా సమ్మిది? మా సమ్మిది. మా సమ్మె కొన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి మీ దగ్గర అనుకుంటే మేము సింపుల్ అనుకుంటాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.